క్వశ్చన్ నెంబర్ రాయలేదా నీ సొల్యూషన్ మొత్తం కరెక్ట్ అయినా ఒక్క మార్క్ కూడా వేయడం ఎందుకంటే వాడి కరెక్షన్ చేసి వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఏ క్వశ్చన్ ఆన్సర్ రాసావు అనేది. ఆల్వేస్ ఎగ్జామ్ లో ఉన్న 3 గంటలు అందరు మీకే కాదు అందరికీ హర్రీనే ఉంటుంది. సో ఈ రెండు ప్రాసెస్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ చేసామా లేదా, పైన సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి రాసామా లేదా, నెక్స్ట్ ప్రతి క్వశ్చన్ కి సగ్రిగేషన్ చేసామా లేదా, ఇవన్నీ చాలా 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 మ్యాటర్స్. ఇవి లేకపోతే పేపర్ ప్రెసెంటేషన్ కరెక్ట్ గా లేకపోతే నువ్వు 75 మార్క్స్ కి రాసినా 100 మార్క్స్ కి రాసినా మార్కులు వేయరమ్మా. హలో ఎవ్రీవన్, సో మనకి ఐపీఈ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. అందరికి ఇప్పుడు మైండ్ లో ఉండే డౌట్ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ఎగ్జామ్ లో ఎట్లా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాశారు కదా, సో ఒక ఐడియా ఉంది మనకి ఎలా ఇవ్వాలి ప్రెజెంటేషన్ ఏంటి అనేది. అండ్ స్పెషల్ గా నేను ఇప్పుడు ఈ సెషన్ లో మాట్లాడేది మ్యాథమెటిక్స్ ప్రెజెంటేషన్ అమ్మ. ఎందుకంటే మ్యాథమెటిక్స్ మనం ప్రాక్టీస్ చేసేది వేరుంటుంది. అది జేఈకి కానీ ఎంసెట్ కి కానీ నార్మల్ గా ఇప్పుడు మనం ప్రిపరేషన్ అప్పుడు ప్రాక్టీస్ కానీ ఎలా చేస్తుంటాం, క్వశ్చన్ చేస్తాం, రఫ్ గా చేసేస్తాం, ఆన్సర్ వచ్చిందా లేదా చూసుకుంటాం. ఇదే మన వే ఆఫ్ సాల్వింగ్ ఉంటుంది. మీదే కాదు చాలా మంది చేసే వే ఆఫ్ సాల్వింగ్ ఇదే. స్టెప్ బై స్టెప్ నీట్ గా రాయడం అనేది ప్రాక్టీస్ లో అసలు మనకి జరగదు. కానీ ఎగ్జామ్ లో అలా కాదు కదా. ఎగ్జామ్ లో చాలా మంది అనుకుంటారు పేపర్ ప్రెజెంటేషన్ అక్కర్లేదులే ఇంటర్మీడియట్ కి వచ్చాక అని. కాకపోతే కాదమ్మా, పేపర్ ప్రెజెంటేషన్ మ్యాటర్స్. ఎందుకంటే ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మన పేపర్ కరెక్ట్ చేసేది మన కాలేజ్ లో ఉన్న వాళ్ళు కాదు, రైట్? ఎవరో ఒక ఎక్స్ పర్సన్ కరెక్ట్ చేస్తారు మన పేపర్. సో ఆ పర్సన్ కి నీకు పేపర్ చూడగానే అర్థం అవ్వాలి వాళ్ళకి ఏంటి. ఓకే ఒకటే అమ్మ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు అగైన్ క్వశ్చన్ పేపర్ జోలికి వెళ్ళకూడదు, క్లమ్జీగా ఉండకూడదు. మనం రాసేది చూడగానే వాడికి అర్థమైపోవాలి. ఓకే నువ్వు ఫస్ట్ క్వశ్చన్ రాసావు లేదా ఎల్ఏక్యూస్ నుంచి స్టార్ట్ చేసావు, ఓకే ఈ క్వశ్చన్ ఇది, ఈ ఆన్సర్ ఇది. అందుకని ప్రతి క్వశ్చన్ మీరు ఎప్పుడన్నా రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ స్టెప్ 1 స్టార్ట్ విత్ గివెన్. క్వశ్చన్ లో అది థీరం అయినా, ప్రాబ్లం అయినా, 2 మార్క్ అయినా, 4 మార్క్ అయినా, 7 మార్క్ అయినా గివెన్ రాయడం మర్చిపోవద్దు. వెరీ 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 ఫస్ట్ థింగ్ గివెన్ రాయడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటాం కదా, దాని రిలేటెడ్ ప్రతి చిన్న ఫార్ములా, ఎంత చిన్న ఫార్ములా అన్నా పక్కన రాయడమా. ఈవెన్ అది a+b² అయినా, sin² θ + cos² θ = 1 అయినా, sin 45 = 1/√2 అయినా, ఎంత చిన్న ఫార్ములా అయినా సరే పక్కన రాయండి, ఒక బాక్స్ పెట్టి రాయండి. ఆల్వేస్ క్యారీ బ్లూ పెన్ అండ్ బ్లాక్ పెన్. బ్లూ పెన్ తో రాయండి, సైడ్ హెడ్డింగ్స్ కానీ ఈ ఫార్ములాస్ కి పెట్టే బాక్స్ కానీ బ్లాక్ పెన్ తో బాక్స్ పెట్టండి. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఇది మ్యాటర్స్. ఒక క్వశ్చన్ నువ్వు రాస్తున్నావు అంటే గివెన్ రాయాలి, షార్ట్ గివెన్ రాయాలి. పక్కన మొత్తం సాల్వింగ్ చేస్తావు కదా, చేసేటప్పుడు నీకు రఫ్ వర్క్ వస్తే పక్కన రఫ్ వర్క్ అని పెట్టి రాయి, ఫార్ములా వస్తే పక్కన ఫార్ములా అని పెట్టి రాయి. అంతా అయిపోయిన తర్వాత నీకు ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ XYZ అన్నాడు, దేర్ ఫోర్ ద వాల్యూస్ ఆఫ్ XYZ ఆర్ అని ఆన్సర్ రాయాలి. లేదా నీకు ఒక థీరం ఇచ్చాడు, దేర్ ఫోర్ LHS = RHS, ఆ LHS ఏంటి RHS ఏంటి రెండు రాయాలి క్వశ్చన్ లో. కంక్లూజన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒక క్వశ్చన్ కి స్టార్టింగ్ చాలా ఇంపార్టెంట్, కంక్లూజన్ చాలా ఇంపార్టెంట్. నీకు ఫర్ ఎగ్జాంపుల్ XYZ, X ఒక చోట వచ్చింది, Y ఒక చోట వచ్చింది, Z ఒక చోట వచ్చింది, అమ్మాయి ప్రాబ్లం అయిపోయింది కదా అనేసి వేరే దానికి వెళ్ళొద్దు. నువ్వు ఫైనల్ ఆన్సర్ రాయాలి, దేర్ ఫోర్ ద వాల్యూస్ ఆర్ XYZ. ఏ ఆన్సర్స్ వస్తే ఆన్సర్ రాయాలి. అండ్ ప్రతి క్వశ్చన్ టు క్వశ్చన్ గ్యాప్ ఉండాలి. నువ్వు ఇలా అడ్డంగా గీతలు కొట్టకపోయినా పర్లేదు, క్వశ్చన్ టు క్వశ్చన్ అట్లీస్ట్ ఇలా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ డన్ విత్ ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ అయిపోయింది, ఇట్లా పెట్టండి. పెట్టి దెన్ స్టార్ట్ సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ కూడా అయిపోయింది, దెన్ ఇలా పెట్టండి థర్డ్ క్వశ్చన్. అలా క్వశ్చన్ కి సగ్రిగేషన్ చూపించండి అమ్మా. నువ్వు ఒక క్వశ్చన్ అయిపోయింది ఇంకో క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నామని ఆ డిఫరెన్స్ చూపించండి. ప్రతి ఫార్ములా రైట్ సైడ్ బాక్స్ లో రాయండి. అండ్ ఇంకొకటి ఏదో ఒక వే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు LAQs బాగొచ్చు, సో ప్రాబ్లం ఏం లేదు, LAQs తో స్టార్ట్ చేయండి. LAQs క్వశ్చన్ నెంబర్ ఎంత మనకి 18 నుంచి స్టార్ట్ అయితే 18, 19, 20 అలా నేను చెప్తుంది 1A 1B వాళ్ళకి. సిమిలర్లీ AP వాళ్ళకి కూడా మీకు ఏ నెంబర్ అయితే స్టార్ట్ అవుతుందో LAQ అక్కడ నుంచి స్టార్ట్ చేయండి అమ్మా. LAQs క్వశ్చన్ నెంబర్ మ్యాటర్స్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ రాయలేదా నీ సొల్యూషన్ మొత్తం కరెక్ట్ అయినా ఒక్క మార్క్ కూడా వేయడమ్మా. ఎందుకంటే వాడి కరెక్షన్ చేసి వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఏ క్వశ్చన్ ఆన్సర్ రాసావు అనేది. ఆల్వేస్ ఎగ్జామ్ లో ఉన్న 3 గంటలు మీకే కాదు అందరికీ హర్రీనే ఉంటది. సో ఈ రెండు క్రాస్ వెరిఫై చేసుకోండి. క్వశ్చన్ నెంబర్స్ వేసామా లేదా, పైన సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి రాసామా లేదా, నెక్స్ట్ ప్రతి క్వశ్చన్ కి సగ్రిగేషన్ చేసామా లేదా. ఇవన్నీ చాలా 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 మ్యాటర్స్. ఇవి లేకపోతే పేపర్ ప్రెజెంటేషన్ కరెక్ట్ గా లేకపోతే నువ్వు 75 మార్క్స్ కి రాసినా 100 మార్క్స్ కి రాసినా మార్కులు వేయరమ్మా. నీకు 60యో 50యో అలానే వేస్తారు, ఏది నువ్వు మొత్తం అంతా కరెక్ట్ రాసినా కూడా. సో జాగ్రత్త, ఈ కీ పాయింట్స్ మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ ఎన్నో క్వశ్చన్ రాస్తున్నావు నువ్వు అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఏ సెక్షన్ నుంచో అది మెన్షన్ చేయాలి. క్వశ్చన్ స్టార్టింగ్ గివెన్ ఇంపార్టెంట్, ప్రొసీజర్ లో రాసే ఫార్ములాస్ ఇంపార్టెంట్, లాస్ట్ లో కంక్లూజన్ దేర్ ఫోర్ ఆర్ఎల్స్ థీరం అయితే థీరం కంక్లూజన్ ఇంపార్టెంట్. వన్స్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత నీకు ఇలా గ్యాప్ పెట్టడం కూడా ఇంపార్టెంట్. సో మీకు ఇప్పుడు ఒక మాన్యువల్ గా చూపిస్తున్నా ఎట్లా ప్రెజెంటేషన్ చేయాలి. ఇది ఒక జనరల్ క్వశ్చన్ మీకు
ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటది. సో ఈవెన్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా జస్ట్ ఇది ప్యాటర్న్ ఇలా రాయాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, మనకు అడిగింది థీరం అమ్మ. థీరం ఫస్ట్ వాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏబిసిఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. వాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ తీసుకున్నాం, గివెన్ a + b + c = 180. అక్కడి నుంచి మనకు కావాల్సిన రిలేటెడ్ ఫార్ములాస్ రాసుకున్నాము, LHS తీసుకున్నాము. LHS తీసుకొని cos a + cos b ఫార్ములా రాసాము, cos c ఫార్ములా రాసాము. ఇలా రాసిన ప్రతి ఫార్ములాని బాక్స్ లో పెట్టండి. పెట్టి నెక్స్ట్ సింప్లిఫికేషన్, ఆ ఫార్ములా సింప్లిఫికేషన్, మళ్ళీ మధ్యలో ఇంకో ఫార్ములా వచ్చింది, వచ్చిన ఫార్ములాని బాక్స్ ఇలా రాసిన పర్లే, పక్కన రైట్ సైడ్ రాసిన పర్లే. ఫైనల్ గా ఆన్సర్ వచ్చింది RHS. ఫైనల్ గా రాయండి దేర్ ఫోర్ అని పెట్టి, దేర్ ఫోర్ సింబల్ పెట్టి వాడు ఇచ్చినట్టు రాయండి అమ్మా ఇదంతా. సో ఒక క్వశ్చన్ మ్యాథమెటిక్స్ లో ప్రజెంట్ చేయాలంటే ఈ స్టెప్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ర్యాండమ్ గా ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్నట్టు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టు ఎట్లా పడితే అట్లా రాయొద్దు. ఈ చెప్పిన స్టెప్స్ ని మైండ్ లో పెట్టుకొని ఇలా ఎగ్జామ్ ఇవ్వండి అమ్మా ప్రెజెంటేషన్, ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. సిమిలర్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయినా సరే, స్పెషల్ గా 2 మార్క్స్ క్వశ్చన్ కి నా ఫార్ములా ఖచ్చితంగా రాయాలి. దాని రిలేటెడ్ ఫార్ములా ఏదో రాసి, ప్రొసీజర్ రాసి ఆన్సర్ రాయాలి. ఇందులో ఏ స్టెప్ మిస్ అయినా మార్క్స్ వేయరు. ఏపీ వాళ్ళకి 1 మార్క్ 2 మార్క్ అయినా, తెలంగాణ వాళ్ళకి VSA వెరీ షార్ట్ ఆన్సర్స్ అయినా ప్రతి స్టెప్, ప్రతి ఫార్ములా, చిన్న ఫార్ములా వాడినా అది రాయాలి. స్పెషల్ గా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్ క్వశ్చన్ ఏదన్నా ఉంది మీకు, చాలా ఈజీగా ఉంది, ఒక 4-5 స్టెప్పుల ఆన్సర్ వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి, ఆ క్వశ్చన్ కి మార్కులు తీసే ఛాన్సులు ఉంటాయి మీకు. ఎందుకంటే ప్రతి ఫార్ములా, ప్రతి ఇంకా ఎట్లా అంటే వాళ్ళ పేపర్ చూసే వాళ్ళకి ఇంకా నీకు ఇక్కడ మార్కులు ఎక్కడ తీయొద్దు అనిపించాలి, అట్లా ఉండాలి ప్రెజెంటేషన్ అనేది. ఓకేనా, చిన్న ఫార్ములా అయినా సరే రాయండి. అండ్ ఇంకొకటి, ఏమైనా లెంతీ ప్రాబ్లమ్స్, థీరమ్స్ అయితే మీకు తెలుసు వచ్చే ఆన్సర్ కరెక్ట్ అనేసి. ఏమైనా క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ కనుక్కోవాలి, LAQs స్పెషల్ గా, వాటిని కొంచెం లాస్ట్ ప్రియారిటీలో పెట్టుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. XYZ వాల్యూస్ కనుక్కోవడం నీకు తెలిస్తే ఓకే ఫైన్, ఫస్ట్ చేసేసే ఆ క్వశ్చన్. నీకు XYZ వాల్యూస్ తెలిస్తే, తెలియలేదా నా సజెషన్ ఏంటంటే దాన్ని లాస్ట్ లో పెట్టుకోండి. ఎందుకంటే పొరపాటున క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోయిందా, ఆన్సర్ పోయిందా, ఒక 1 అవర్ అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఇలా జరిగిన స్టూడెంట్స్ ఉన్నారు, అందుకనే చెప్తున్నాను. ఓకేనా, అండ్ ఇంకోటి బై మిస్టేక్స్ అనేవి సహజం మనకి. ఎగ్జామ్ లో ఎక్కడైనా రాంగ్ పోయిందా, రాంగ్ పోతే నీట్ గా ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాంగ్, ఓకేనా, ఇలా బ్రాకెట్ పెట్టి జస్ట్ ఇంటూ పెట్టండి అంతే తప్ప ఇలా 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 రాంగ్ చేయొద్దమ్మా. నువ్వు రాంగ్ చేసావని నీకు తెలిస్తే చాలు, మొత్తం అందరికీ తెలియక్కర్లేదు, ఇట్లా చేయొద్దు. జస్ట్ అలా బ్రాకెట్ పెట్టి రాంగ్ అని పెట్టండి. అండ్ ఆల్సో బెటర్ బ్లాక్ పెన్ తో అట్లా పెట్టేసేసేయండి చాలు. మొత్తం అంతా ఇలా కొట్టేయడము, ఇట్లా చేసేయడము చేయొద్దు. అండ్ ప్రాపర్ గా రాయండి. నువ్వు సెక్షన్ ఏ మొదలు పెడితే సెక్షన్ ఏలో నీకు వచ్చినవన్నీ కంప్లీట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, తర్వాత 4th క్వశ్చన్ వచ్చు, తర్వాత 6th క్వశ్చన్ వచ్చు, ఇలా నీకు పర్ఫెక్ట్ గా వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ రాసేసి. సెక్షన్ B, సిమిలర్లీ సెక్షన్ C, తర్వాత నీకు డౌట్ ఉన్నాయే వాటిని లాస్ట్ లో రాయండి. ఇట్లా రాయండి అంతే తప్ప నీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, సెకండ్ క్వశ్చన్ డౌట్, ఆ డౌట్ ఉన్న క్వశ్చన్ కూడా అక్కడే రాసేసేయద్దు. కరెక్షన్ చేసే వాళ్ళకి ఇంప్రెషన్ పోతుంది. కరెక్షన్ చేసే వాళ్ళకి ఎలా ఉందంటే ఓకే వీళ్ళు పర్ఫెక్ట్ గా రాశారు, ఆ క్వశ్చన్ చూడగానే, ఆ సొల్యూషన్ చూడగానే వీళ్ళకి ఆన్సర్ వచ్చు అన్న ఫీల్ రావాలి. ఆ ఫీల్ వచ్చేలాగా మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఓకేనా, చలో ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీవన్. మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ ఇచ్చి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాస్తే చాలమ్మా. Surely you can get very good score. Okay, if you are having any more doubts, do let me know in the comment section. Thank you so much everyone and all the very best. Thank you so much. Bye bye.